రాజకీయాల్లో కొత్త ట్రెండ్ మొదలైంది. నాయకులు కాదు, బిజినెస్ మెన్లు. ఇదే అంశంపై మనం ఒకసారి విశ్లేషిద్దాం. గతంలో రాజకీయాల్లోకి రావాలంటే పార్టీ కార్యకర్తగా కొన్ని సంవత్సరాల పాటు పనిచేయాలి, ప్రజల్లో తిరగాలి, ఉద్యమాలు చేయాలి, లాంటి దెబ్బలు తినాలి. అప్పుడు నాయకత్వం కూడా దొరికేది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. నేటి చాలామంది బిజినెస్ మెన్లు నేరుగా రాజకీయాలకి రావడము, ఎమ్మెల్యేలు కావడము, ఎంపీలు కావడము, ఇది భారత రాజకీయాల్లో పెద్ద మార్పు కూడా కనిపిస్తుంది. ఎన్నికలు ఇప్పుడు చాలా ఖరీదైనటువంటి వివరంగా కూడా మారాయి. ఎన్నికల్లో ప్రచారం, కార్యకర్తలు, సోషల్ మీడియా మేనేజ్మెంట్లు, ఇవన్నీ కొన్ని కోట్లాది రూపాయలు కూడా ఖర్చు అవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో డబ్బు ఉన్న వారికి రాజకీయాల్లోకి రావడం కొంత సులభం అవుతున్నట్టు కూడా తెలుస్తుంది. పార్టీలకు కూడా కొంత ఆర్థిక బలమైనటువంటి అభ్యర్థులు కూడా అవసరం. అందుకే బిజినెస్ మెన్లు టికెట్ ఎక్కువగా వస్తున్నట్టు కూడా మనకి తెలుస్తుంది. ఇది ఒక చర్చ కూడా జరుగుతుంది. ఇంకో ముఖ్యమైనటువంటి కారణం రాజకీయ శక్తి మరియు వ్యాపార ప్రయోజనాలు ఒకదానితో ఒకటి కలవడము. రాజకీయాల్లో ఉంటే పాలసీలు, అనుమతులు, ప్రాజెక్టులు, భూములు, కాంట్రాక్టులు వంటి విషయాల్లో కొంత ప్రభావం కూడా ఉంటుంది. అందుకే కొంతమంది వ్యాపారవేత్తలు వ్యాపారం రక్షణ కోసం కూడా కొంత రాజకీయాలు కూడా వస్తున్నారనే విమర్శలు కూడా ఎక్కడ చూసినా ఈ అంశాలు కూడా లేవనెత్తున్నారు. దీంతో ఒక పెద్ద ప్రశ్న కూడా వస్తుంది. రాజకీయ కొంత ప్రజాసేవ కోసం ఉన్నాయా, లేక పెట్టుబడి పెట్టి లాభాలు పొందేటువంటి వ్యవస్థగా మారుతున్నాయా? డబ్బు ఉన్న వారికే నాయకులు అవుతున్నారా? సాధారణ మధ్యతరగతి పేదవారికి రాజకీయాలు అవకాశాలు తగ్గిపోతున్నాయని కూడా చర్చ కూడా దేశంలో మొదలైంది. అయితే మరో వాదన కూడా వినిపిస్తుంది. బిజినెస్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవారు ఆర్థిక వ్యవస్థ, పెట్టుబడులు, ఆర్థిక ప్రాజెక్టులు బాగా అర్థం చేసుకుంటారని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. వారు పాలసీలో కొంత వేగంగా కూడా నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయని కూడా తెలుస్తున్నాయి. ఇదంతా చూస్తే రాజకీయాల్లో బిజినెస్ మ్యాన్ల ఎంట్రీ ఒక పెద్ద మార్పు కనిపిస్తుంది. ఇది ప్రజాస్వామ్యాన్ని బలపరుస్తుందా, లేక రాజకీయాలను పూర్తిగా డబ్బు ఆధారిత వ్యవస్థగా మార్చేస్తుందా? వేచి చూద్దాం.